ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. కర్రెగుట్టలో బయటపడ్డ భారీ సొరంగం, తప్పించుకున్న కీలక నేతలు. ఎట్టకేలకు మావోల స్థావరానికి బలగాల రాకను ముందే పసిగట్టిన మావోలు వారికి చిక్కకుండా మకాం మార్పు. ఎండ డిహైడ్రేషన్ తో బలగాలు మావోయిస్టుల ఉక్కిరిబిక్కిరి. ప్రతికూల పరిస్థితులను బలగాల కూంబింగ్ అంటూ చూస్తా ఉన్నాం. బాబా సొరంగంలోనే చాన్నాల పాటు మావోల షెల్టర్. సొరంగం ఫోటోలను విడుదల చేసిన బలగాలు మావోయిస్టులను శాంతి చర్చలకు ఆహ్వానించాలి, పౌర హక్కుల సంఘం నేతల డిమాండ్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇన్నాళ్ళు అబూజ్మడ్ అడవులు కర్రెగుట్టలను ఆసరాగా చేసుకుని మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిస్తున్న అంచనా వేసిన భద్రతా బలగాల లెక్క తప్పినట్లయింది. ఆపరేషన్ గగార్ పేరుతో కర్రెగుట్టలను చుట్టుముట్టిన బలగాలకు మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక సొరంగం బహిర్గతం కావడం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. అత్యంత దట్టమైన అడవులతో కూడిన కర్రెగుట్టలపై మావోయిస్టు అగ్రనేతలు, ఆ పార్టీ కీలక కమాండర్లు ఛానల్గా తిష్టవేస్తారనే సమాచారంతో కొద్ది రోజులుగా 4 రాష్ట్రాలకు చెందినటువంటి బలగాలు గుట్టలను చుట్టుముట్టాయి. సుమారు 6 రోజులుగా కర్రెగుట్టల పైకి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాయి. ఇందుకోసం మావోయిస్టుల ఆనవాలను గుర్తించేందుకు బలగాలు అత్యాధునిక డ్రోన్లను సైతం వాడాయి. అయితే బలగాలు ఇంతటి ప్రయత్నాలు చేసినప్పటికీ కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఎక్కడ షెల్టర్ తీసుకున్నారనే అంశంపై స్పష్టమైనటువంటి అవగాహన రాలేకపోయారు. ఈ నేపథ్యంలోనే గత 6 రోజులుగా పట్టు వదలకుండా బలగాలు కర్రెగుట్టలపై వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. సో ఈ నేపథ్యంలోనే మావోయిస్టు నుంచి బలగాలకు ఐఈడి బాంబుల రూపంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే వాటన్నింటినీ అధిగమించిన బలగాలు ఎట్టకేలకు కర్రెగుట్టలపైకి చేరుకున్నాయి. ఈ సందర్భంగానే బలగాలకు మావోయిస్టులకు సంబంధించినటువంటి భారీ సొరంగం కంటపడడం ఆశ్చర్యం కలిగింది. చాలా రోజులుగా మావోయిస్టులు ఇక్కడే తలదాచుకున్నట్లు బలగాలు గుర్తించాయి. సో బలగాల రాకను ముందే పసిగట్టిన మావోయిస్టులు అక్కడి నుంచి మగ్గం మార్చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇన్నాళ్ళు భద్రతా బలగాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ మావోయిస్టుల కోసం వేట కొనసాగించిన ఈ భారీ సొరంగంలో వారు తలదాచుకోవడం వల్లే అన్నల ఆచూకుని కనుక్కోలేకపోయిన నిర్ధారణకు అధికారులు వచ్చారు. 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బలగాలు కర్రెగుట్టలు చుట్టుముట్టడంతో బలగాల దాడులను రక్షణ పొందేందుకే ఈ భారీ సొరంగాన్ని వారు స్థావరంగా మార్చుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సుమారు 1000 మందికి పైగా తలదాచుకునేందుకు ఈ సొరంగం అనుకూలంగా ఉండడం గమనార్హం. ఈ సొరంగంలోనే భారీ మైదానం కూడా ఉండడం విశేషం. ఈ సొరంగానికి ఉన్న ప్రత్యేకత నేపథ్యంలోనే మావోయిస్ట్ అగ్రనాయకత్వం 4 నెలలకు సరిపడా రేషన్ సమకూర్చుకొని టన్నెల్లో షెల్టర్ తీసుకున్నట్లు సమాచారం. సొరంగం నీటి వసతి కూడా అనుకూలంగా ఉండడంతో బలగాలకు చిక్కకుండా ఇన్నాళ్ళు మావోలు ఇక్కడే సేఫ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శనివారం రాత్రి అత్యంత కష్టమైనప్పటికీ సుమారు 10,000 మంది భద్రతా సిబ్బంది కర్రెగుట్టపైకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి మావోయిస్ట్ కీలక నేత హిడ్మాతో పాటు ముఖ్యమైనటువంటి కమాండర్లు అందరూ ఇతర ప్రాంతానికి మకాం మార్చేసినట్లు సమాచారం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఏంటంటే మిత్రులారా, హిడ్మా ఒక్కడే కాదు, హిడ్మాతో పాటు చాలా కీలకమైనటువంటి అగ్రనేతలందరూ కూడా ఈరోజు ఆ కర్రెగుట్టల్లో ఉన్నారనేది సమాచారం. సో అందరి అంటే ఇక్కడ బలగాలు, సాయుధ బలగాలు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే హిడ్మాను ముందు పెట్టేసి, హిడ్మా చేసినట్టు కొన్ని అరాచకాలు ముందు పెట్టేసి కొంత ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ హిడ్మా ఒకటే టార్గెట్ కాదు. అక్కడ హిడ్మా అనే పేరును బయటికి తీసుకొస్తారు తప్ప దాని వెనకాల చాలా పెద్ద ఎత్తున అగ్రనాయకులు అందరూ ఉన్నారు. వారందరినీ పట్టుబెట్టడమే లక్ష్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. సో చాలా మందికి ఎండ దెబ్బ తగిలి అవస్థలు పడుతున్న సమాచారం. అయితే ప్రతికూల పరిస్థితుల్లోనూ బలగాల కూంబింగ్ జరుగుతున్నందున మావోయిస్టులు ఎప్పటికప్పుడు అప్రమత్తతో మకాములు మార్చేస్తూ తమ ప్రాణాలు కాపాడుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఇంకోవైపు కర్రెగుట్టలపై భారీ ఎత్తున బలగాలు చేరుకున్నపై పౌర హక్కుల సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు చూస్తుంటే కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భారీ రక్తపాతాన్ని కోరుకున్నట్లు అర్థమవుతుందని ఆవేదన వెలుబుచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు వెంటనే స్పందించి మావోయిస్టుల శాంతి చర్చలు జరపాలని పౌర హక్కుల సంఘాలు కోరుతున్నారు. లేకపోతే దేశ చరిత్రలో ఇదొక మాయన మచ్చగా మిగిలిపోతుందని అంటా ఉన్నారు. సో మొత్తానికైతే భారీ ఆపరేషన్ ఇది. భారీ ఎత్తున 1000 మంది మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యంగా ఈరోజు పెద్ద ఎత్తున సాయుధ బలగాలు కూంబింగ్ చేస్తా ఉన్నారు. కర్రెగుట్టల మంది కూడా జల్లెడబడతా ఉన్నారు. ఆ క్రమంలోనే చాలా మంది మావోయిస్టులు కూడా తప్పించుకుంటా ఉన్నారు. అది పెద్ద లోయలు ఉన్నాయి, పెద్ద కొండలు, అంత ఈజీగా ఆపరేషన్ చేయడం అనేది అంత ఈజీ కాదు అనేది తెలుస్తోంది. కానీ కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసే అవకాశం అయితే లేదు అన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే 2020 వాళ్ళు ఫిబ్రవరి, మార్చి టార్గెట్ పెట్టుకున్నారు. ఆలోపు ఈ నక్సలైట్లు మొత్తాన్ని, మావోయిస్టులు మొత్తాన్ని కూడా అంతం చేయాలని ప్లాన్లో ఉన్నారు. వాళ్ళు లొంగిపోవడమా లేకపోతే చంపేయడమా ఏదో ఒకటి జరిగే అవకాశం అయితే కనబడుతోంది. ఆ వెనకడుగు వేసే ప్రసక్తి లేనట్టు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్